సో బ్రదర్ కమెంట్ పెట్టారు, అన్న మేము దుబాయ్లో ఉన్నాము, ఏజెంట్ చెప్పిన మాటలు విని మోసపోయాము, శాలరీ తక్కువ ఉంది, ఇండియాకి వెళ్ళిపోవాలనుకుంటున్నాము. సో ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైతే ఫ్రెషర్స్ ఫస్ట్ టైం గల్ఫ్ దేశానికి వస్తున్నారో ఏజెంట్ ద్వారా, అక్కడ 80,000 లక్ష రూపాయలు అది కామన్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అక్కడ మాయమాటలు చెప్తూనే ఉంటారు అనమాట. 8 గంటల డ్యూటీ, 10 గంటల డ్యూటీ, శాలరీ ఎంత ఉంటుంది, ఆ పని ఈ పని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పని చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని గంటలు పని చేస్తున్నారు, శాలరీ ఎంత ఉంది, ఓవర్ టైం ఇస్తున్నారా, ఏమన్నా వీక్లీ ఆఫ్స్ ఉన్నాయా, సో అటువంటి ఏమీ ఉండట్లేదు. చాలామంది వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి మీరు తిరిగి నిన్న ఒక వీడియో పెట్టాను, చాలామంది స్పందించారు. మీరు ఈ గల్ఫ్ దేశానికి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. ఒకసారి వెళ్ళి దానిలో చూడండి ఒకసారి కమెంట్స్. ఎంతోమంది 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఒక 10 ఇయర్స్ కష్టపడుకుంటూ గల్ఫ్ దేశంలో వండుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటూ హ్యాపీ లైఫ్ కూడా ఉంటామంది కొంతమంది. సో ఇప్పుడున్న జనరేషన్కి చూసుకుంటే ఎవరైతే యంగ్స్టర్స్ వస్తున్నారో 20, 21, 22 వాళ్ళు కష్టం చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కూడా 10th కాగానే తిరగడం అంటే ఎక్కువ మటుకు కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వలన చదువుకోలేకపోతున్నారు. కొంతమంది ఉన్నాక కూడా ఎవరైతే తల్లిదండ్రులు బయట గల్ఫ్ దేశాల నుంచి పైసలు పంపిస్తూ ఉంటే ఆ యొక్క కష్టం విలువ పిల్లలకు తెలియట్లేదు. సో ఇప్పుడున్న జనరేషన్కి అంటే ఇప్పుడు టెక్నాలజీకి కూడా స్మార్ట్ ఫోన్స్ రావడము, ఆ కష్టం విలువ అనేది తెలియట్లేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా లైఫ్ ఇన్స్టెంట్గా మారిపోవాలంటే కుదరదు. కష్టపడాలి. కష్టపడిన తర్వాతనే మనకి లైఫ్ అంటే ఏంది అనేది నేర్పిస్తుంది ఈ యొక్క గల్ఫ్ దేశంలో. సో మీరు రాగానే కూడా అన్ని ఒడిదుడుకుల్లో పడి నిలబెట్టుకుంటే మీరు కంపల్సరీ లైఫ్లో అనేది సక్సెస్ అవుతారు. సో ఇక్కడికి వచ్చిన దానికి కూడా మనం లైఫ్ అనేది మోల్డ్ చేసుకోవచ్చు. మీ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ఉన్న జాబ్లో కూడా మీ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకొని మీరు పై పొజిషన్స్కి కూడా ఎదగొచ్చు. సో దయచేసి చాలామంది ఇక్కడికి వస్తున్నారు, మళ్ళీ బ్యాక్అవుట్ అయిపోతున్నారు, అవుట్ పాస్ తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అలా చేయకండి బ్రదర్. ఎందుకంటే ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు 3 months 6 months చేసిన తర్వాత వెళ్ళిపోవాలనుకుంటే ఫస్ట్ అక్కడ వచ్చే ఏజెంట్ కూడా 80,000 లక్ష రూపాయలు తీసుకొని పంపిస్తాడు. ఇక్కడికి వచ్చిన దానికి ఒక వీసా పడితే కూడా వీళ్ళు కూడా 5,000 dirhams 6,000 dirhams ఛార్జ్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఒకసారి ఆలోచించేసి మీకు లైఫ్ లీడ్ చేయగలుగుతామా, ఏం చేస్తున్నాం మనం ఇక్కడికి వచ్చిన తర్వాత, మన ఫ్యామిలీ బ్యాకప్ ఏంది. సో ఇవన్నీ 4 దిక్కులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఓకేనా బ్రదర్? సో నా యొక్క నెంబర్ 0544328188. నా నెంబర్కి దుబాయ్లో ఉంటే కనుక మాత్రం నా నెంబర్కి కాల్ చేయండి బ్రదర్, లేకపోతే మిస్ కాల్ అని ఇవ్వండి, నేను కాంటాక్ట్ అవుతాను మిమ్మల్ని. ఓకేనా గైస్? సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వచ్చే వాళ్ళు కూడా ఆలోచించి రండి, ఏ కంపెనీ ద్వారా వస్తున్నారు, ఏ ఏజెంట్ ద్వారా వస్తున్నారు అని చెప్పేసి. ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు, వాట్సాప్లో మెసేజ్ కూడా చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లవ్ యూ గైస్.